కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రి మెడికవర్లో పేషెంట్ రొడ్డ అనిల్ మృతి ఆందోళనకు దారితీసింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే పేషెంట్ మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. 5 రోజుల క్రితం అనిల్కు ఆరోగ్యశ్రీ కింద బైపాస్ సర్జరీ చేశారు. 50,000 తీసుకుని ఆయాసంగా ఉన్నప్పటికీ ఇంటికి పంపించారని, అస్వస్థతకు గురి కావడంతో మళ్లీ ఆసుపత్రికి తరలించగా ప్రాణాలు కోల్పోయాడని బంధువులు తెలిపారు. అనిల్ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి ముందు బంధువులు ఆందోళన దిగడంతో ఉద్రిక్తతకు దారితీసింది. వెంటనే పోలీసులు భారీగా మోహరించి ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేశారు. ఆసుపత్రి నిర్వాహకులు మాత్రం ఎవరిని లోపలికి అనుమతించకుండా సరైన సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యం వహించడంతో మృతిని బంధువులు ఆగ్రహ విషయాలు వ్యక్తం చేశారు. రాత్రి నుంచి ఆసుపత్రి వద్ద పడిగాపులు కాస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని బంధువులతో పాటు వామపక్ష యువజన సంఘాలు ఆందోళనకు దిగాయి. అనిల్ మృతదేహంతో బంధువులు ఆందోళన చేస్తుండగా అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాయిజన్ తీసుకున్న వ్యక్తి వద్ద నుంచి 3 లక్షలు తీసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారి బంధువులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రి నిర్వాహకులపై, పేషెంట్ బంధువులతో పాటు మృతుని కుటుంబ సభ్యులు మండిపడుతూ ఆసుపత్రిపై, డాక్టర్పై చర్యలు తీసుకుని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విరుద్ధంగా ప్రభుత్వ నిబంధనల తుంగులతో తొక్కితే బలవంతంగా అనిల్ కుటుంబం దగ్గర 60,000 వసూలు చేసిన పరిస్థితి ఈ మెడికవర్ హాస్పిటల్లో కనబడుతుంది. కాబట్టి అనిల్ మృతికి కారకులైన డాక్టర్ను అలాగే మెడికవర్ హాస్పిటల్ అనుమతులను తక్షణమే రద్దు చేసి మెడికవర్ హాస్పిటల్ సీల్ చేయాలని ఈరోజు కరీంనగర్ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. అలాగే వైద్యాధికారులకు ఎప్పటికప్పటికు ప్రైవేట్ హాస్పిటల్కు నిజ నిర్ధారణ కమిటీలు పెట్టి అర్హులైన డాక్టర్లు, అర్హత లేని డాక్టర్ల మీద చర్యలు తీసుకోవాలని మేము గతం నుంచి కోరుతున్నాం. కానీ జిల్లా యంత్రాంగము ఇప్పటి వరకు కూడా నిజ నిర్ధారణ కమిటీలు పెట్టకపోవడము, తనిఖీలు నిర్వహించకపోవడం వల్ల ఇలాంటి రోగులు జిల్లాల్లో పిట్టల లెక్క రోగులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కరీంనగర్ జిల్లా కేంద్రంలో కనబడుతుంది. ఇప్పటికైనా గౌరవ కలెక్టర్ గారు తక్షణమే స్పందించి మెడికవర్ హాస్పిటల్ అనుమతులను రద్దు చేయాలి. ఎవరైతే వైద్య పరీక్షలు అందించారో ఆ డాక్టర్ యొక్క రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేసి కుటుంబ సభ్యులకు 50 లక్షల ఎగ్జిబిషన్ చెల్లించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఈరోజు కరీంనగర్ డివైఎఫ్ఐ జిల్లా